Hello Andy, myself Dr. Amulya, working as a fertility consultant at Sri Fertility Himayatnagar branch. So ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏజ్ మోర్ దాన్ 40 అంటే 40 ఏళ్ళకి పైన పడిన వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలరా? ఏజ్ వల్ల వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏమైనా తగ్గిపోతూ ఉంటుందా? ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక కలిగితే మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయా? లేకపోతే ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకుంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ రావడం వల్ల అండ్ ఒకవేళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల బేబీలో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కలుగుతాయా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్టిలిటీ పొటెన్షియల్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో బర్త్ అప్పుడు ఒక సగటు మనిషికి ఒక బర్త్ అప్పుడు అంటే పుట్టినప్పుడు 1 మిలియన్ ఎగ్స్ అవి అని ఉంటాయి. సో ఆ 1 మిలియన్ ఎగ్స్ కాస్త యాజ్ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి డిక్లైన్ అవుతూ ఉంటాయి. అంటే బై మెనపాజ్ అవి ఎగ్స్ అనేవి మొత్తం డిప్లీట్ అయిపోతాయి, అంటే మొత్తం అన్నీ పోతాయి కాబట్టి మెనపాజ్ స్టేట్ అనేది వచ్చేస్తుంది. సో నార్మల్గా ఏంటి అంటే 50 ఇయర్స్ యావరేజ్ ఏజ్ ఎట్ మెనపాజ్, మనకి ఇండియన్ పాపులేషన్కి 50 ఇయర్స్ మనకి యావరేజ్ మెనపాజల్ ఏజ్ అయితే, కానీ డిక్రీస్డ్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అంటే ఎప్పుడైతే మనకి ఫాస్ట్గా ఎగ్స్ అనేవి ఫినిష్ అయిపోయే ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 10 to 15 ఇయర్స్ ఫ్రమ్ దర్ మెనపాజల్ ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 50 ఇయర్స్కి మెనపాజ్ అటైన్ అవుతారు అంటే 35 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అంటే ఎగ్స్ అనేవి ర్యాపిడ్గా ఫాల్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ చాలా డ్రాస్టిక్గా ఫాల్ అయిపోతూ ఉంటుంది. సో మనం అదర్ కంట్రీస్తో మనం పోల్చుకుంటే ఇండియన్ పాపులేషన్లో మనకి ఈ ఫర్టిలిటీ పొటెన్షియల్ డ్రాప్ అనేది 5 ఇయర్స్ బయట వాళ్ళకంటే మన ఇండియన్ పాపులేషన్కి 5 ఇయర్స్ ముందరే మనకి డ్రాప్ అనేది ఇదైపోతుంది. అంటే బై 32 to 35 చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ విమెన్కి వాళ్ళకి ఉండాల్సిన గుడ్ పూల్ ఆఫ్ ఎగ్స్ అంటే వాళ్ళలో ఉండాల్సిన మంచి ఎగ్స్ అనేవి వెళ్ళిపోయి ఉన్న చిన్న క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్లో బాగా అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న ఎగ్స్ అవి ఉండడం సహజంగా జరుగుతూ ఉంటుంది. 40 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయితే ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంటారు చాలామంది. సో ఏజ్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు వాళ్ళకి మనము ఐవీఎఫ్ ద్వారా లేకపోతే వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు అంటే ఎంబ్రియోస్ని మనం ఇంప్లాంట్ చేయించినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో వాళ్ళలో 60 to 70% ఎంబ్రియోస్కి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అండ్ వీటిలో అదే ఏజ్ 25 ఇయర్స్ ఏజ్ ఉన్న విమెన్కి ఎంబ్రియోస్ చూసుకుంటే ఓన్లీ 20% ఆఫ్ ద ఎంబ్రియోస్ విల్ బి అబ్నార్మల్. సో మనకి నెక్స్ట్ ఒకవేళ మనము న్యాచురల్ కన్సీవ్ అయ్యారు, లేదు అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం, వాళ్ళు ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయ్యాయి, సో వాళ్ళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆ ఏజ్ 40 ఉన్న వాళ్ళకి ఎంబ్రియోస్ ఇంప్లాంటేషన్ అయినాక మిస్క్యారేజ్ రేట్ చూసుకుంటే 30 to 40% మిస్క్యారేజెస్ అనేవి చాలా కామన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40. అండ్ నెక్స్ట్ ఒకవేళ టేక్ హోమ్ బేబీ రేట్ అంటే మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ దగ్గర నుంచి 9 months తర్వాత డెలివరీ అయ్యే వరకు చూసుకుంటే అంటే టేక్ హోమ్ బేబీ రేట్ చూసుకుంటే ఓన్లీ 6 to 7% మంది మాత్రమే వాళ్ళు హ్యావ్ అ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ అండి. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ ఏజ్ వల్ల మళ్ళీ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంటుంది అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఏజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇన్ ఫర్టిలిటీ. చాలామంది కెరియర్ రిలేటెడ్ టు ఎర్న్ మనీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తూ ఉంటారు. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 అండ్ వెన్ దే ఆర్ ఫైనలీ ఫీలింగ్ దట్ మనం ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకునేసరికి వాళ్ళ పొటెన్షియల్ కొంచెం ఆన్ ద డిక్రీజింగ్ ట్రెండ్ ఉంటుంది. కాబట్టి దానికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం అట్లీస్ట్ డిఫరెన్స్ వస్తుంది అని గురించి డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు మనకి డిహెచ్ఈఏ హార్మోన్ అండ్ టాబ్లెట్స్ ఉంటాయి, 3 to 6 months కోర్స్ యూజ్ చేయాలి. సో దానివల్ల మనకి డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఏది ఉండదండి. సో అంటే 100% ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందని కాదు, ఒక 5 to 10% అంటే అంతేగాని దానివల్ల ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల డిటర్మెంటల్ ఎఫెక్ట్స్ అంటూ ఏది ఉండవు. సో అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ కోక్యూ అండ్ ఏదైనా ఎల్-ఆర్జినిన్స్ కానీ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ దానివల్ల డిటర్మెంటల్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఏజ్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే యూజువలీ ఎలాంటి సజెషన్స్ మనము ఇవ్వగలము అంటే ఐవీఎఫ్కి వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో ఐవీఎఫ్ వెళ్ళడం వల్ల ఏంటి అంటే మనకి ఎంబ్రియోస్ ఏదైతే వస్తాయో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏజ్ రిలేటెడ్ ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని మనము తీసేసేసి వెరీ గుడ్ ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ రేట్ అండ్ టేక్ హోమ్ బేబీ రేట్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది. సో చాలామందిలో
ఏజ్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు వాళ్ళ ఏమేజ్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అయి ఉంటుంది అండ్ ఓవేరియన్ పూల్ కూడా తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం మ్యాక్సిమంగా ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎంబ్రియో పూలింగ్ అండి. ఎంబ్రియో పూలింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే IVF సైకిల్స్ 1, 2, 3 అలా 3 స్టిమ్యులేషన్ సైకిల్స్ చేసుకొని వచ్చిన ఎంబ్రియోస్ని పూల్ చేసుకొని వాటిలో బ్లాస్టోసిస్ట్ అంటే డే 3 నుంచి డే 5కి వెళ్ళే ఎంబ్రియోస్ చూసుకొని దాంట్లో మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని కూడా మనం PGT చేయగలిగితే అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల ఈ క్రోమోసోమల్ అబ్నార్మల్ ఎన్యూప్లాయిడీ ఉన్న ఎంబ్రియోస్ని మనం తీసేసేసి అన్ని యూప్లాయిడ్ బ్లాస్టోసిస్ట్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే వాళ్ళకి బెస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ బెస్ట్ టేక్ హోమ్ బేబీస్ మనం ఇవ్వగలం. సో ఇది కాకుండా కన్సీవ్ అయ్యారు బట్ కానీ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళలో ఏం చేయాలి అంటే, సో ఈ ఏజ్ మోర్ దెన్ 40 ఉండి ఇలా రిపీటెడ్ మిస్క్యారేజెస్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఎన్యూప్లాయిడీ వల్ల అవుతుంది అంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డోనర్ ఎగ్స్కి వెళ్ళడం అండి. సో ఈ డోనర్ ఎగ్ ఆప్షన్ ఏజ్ మోర్ దెన్ 40 ఉన్న వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ ట్రై చేశాక మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేకపోతే అసలు వచ్చి ఫామ్ అయ్యే బేబీస్ అన్నవి మంచి ఎంబ్రియోస్ రావట్లేదు అనుకున్నప్పుడు వీ విల్ ప్లాన్ ఫర్ డోనర్ ఎగ్స్. సో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందడానికి కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.